సిఎస్ మిడిల్ ఈస్ట్ లో చూస్తున్న యుద్ధం మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఇటు ఆ యుద్ధం ఆపడం తమ వల్ల మాత్రమే సాధ్యం అంటూ ఇద్దరు దేశాధినేతలు ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇటు పుతిన్ కూడా అంటున్నారు, అట్ ద సేమ్ టైం ట్రంప్ కూడా అంటున్నారు మాతో మాత్రమే సాధ్యం అంటే మాతో మాత్రమే సాధ్యం అంటూ వీళ్ళిద్దరూ కూడా పరస్పర వ్యాఖ్యలు చేసుకుంటున్న వైనం ప్రెజెంట్ మనం వరల్డ్ పాలిటిక్స్ లో ఇంటర్నేషనల్ న్యూస్ లో చూస్తున్నాము. అయితే మొదట ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యవర్తిత్వం అసలు వహించేందుకు తాను సిద్ధంగా ఉంటాను అని అన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. తనతోనే యుద్ధ విరమణ కూడా సాధ్యమంటూ పుతిన్ ఒక వ్యాఖ్య అయితే చేశారు. తాను ఇదే విషయంపై పుతిన్తో మాట్లాడారని, తన కోసం సహాయం చేయాలని పుతిన్ను కోరానని అన్నారు. ట్రంప్ మొదట యుక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంపై మధ్యవర్తిత్వం చేసుకోండని సూచించినట్టుగా ట్రంప్ చెప్తున్నారు. ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై ఆలోచించవచ్చు అంటూ కూడా ట్రంప్ మాట్లాడుతున్నారు. మనందరికీ తెలిసిందే, ప్రెజెంట్ మనం చూస్తున్నాము మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న విధ్వంసం అందరికీ తెలిసిందే. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. అయితే ఈ యుద్ధానికి సంబంధించి పుతిన్ ట్రంప్ వీళ్ళిద్దరూ కూడా యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేస్తున్నామంటూ పరస్పర కమెంట్స్ చేసుకుంటున్నారు. యుద్ధం ఆపడం తమ వల్ల మాత్రమే సాధ్యం అంటే తమతో మాత్రమే సాధ్యం అంటూ ఒకరినొకరు అంటే ప్రతిపక్షంగా కూడా మాట్లాడుకుంటూ ఉన్న వైనం మనం చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మొదటగా మీరు చేస్తున్న యుద్ధాన్ని ఆపాలి, ఆ తర్వాత శాంతి గురించి మాట్లాడాలి అంటూ కూడా ఒక కమెంట్ చేసినట్టుగా మనకి ట్రంప్ అర్థమవుతోంది. రష్యా అధ్యక్షుడిపై ఇటు ట్రంప్ ఈ సెటార్ను వేశారు. మరి రష్యా అధ్యక్షుడు దీనికి సంబంధించి అసలు ఏమనబోతున్నారు మనందరికీ తెలిసిందే. ఇటు రష్యా కూడా ఇప్పటికే యుద్ధంలో పాల్గొంటోంది. యుక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకా ముగియనే లేదు. అయితే ప్రెజెంట్ రష్యా చేస్తున్న ఆ యుద్ధాన్ని ఆపేసి ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో శాంతి చర్చలకు షురూ అవ్వాలి అంటూ కూడా ట్రంప్ ఒక సెటైర్ వేశారు. ప్రెజెంట్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి రెండు దేశాధినేతలు పోటాపోటీ పడుతున్నారు. ఒకరితో మాత్రమే సాధ్యం అంటూ పుతిన్ చెప్తూ ఉంటే ట్రంప్ లేదు, మాతో సాధ్యం, ముందు మీరు చేస్తున్న ఆ యుద్ధాన్ని ఆపాలి, ఆ తర్వాత శాంతి గురించి మాట్లాడాలి, యుద్ధం చేస్తూ శాంతి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అంటూ కూడా ఇటు పుతిన్ పై డొనాల్డ్ ట్రంప్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ అసలు ఏమంటారో చూడాలి. ప్రెజెంట్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం అయితే భీకరంగా సాగుతోంది. అసలు ట్రంప్ ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. He said I was going back home to make a ceasefire. Not a ceasefire. We're long beyond ceasefire. And I said, why do you say that? Why would you say ceasefire? It's a bad term to use. Because a ceasefire means like everything's going swimmingly, we'll take a little time off. It's not. We're not looking for a ceasefire. We're looking for a total, complete victory. Again, you know what the victory is. No nuclear weapon. So I thought it was a very badly worded statement by him, and obviously I let him know that. He said I was going back home to make a ceasefire. Not a ceasefire. We're long beyond ceasefire. And I said, why do you say that? Why would you say ceasefire? It's a bad term to use. Because a ceasefire means like everything's going swimmingly, we'll take a little time off. It's not. We're not looking for a ceasefire. We're looking for a total, complete victory. Again, you know what the victory is. No nuclear weapon. Mr. President. So I thought it was a very badly worded statement by him, and obviously I let him know that. He said I was going back home to make a ceasefire. Not a ceasefire. We're long beyond ceasefire. And I said, why do you say that? Why would you say ceasefire? It's a bad term to use. Because a ceasefire means like everything's going swimmingly, we'll take a little time off. It's not. We're not looking. సిఎస్ విన్నారు కదా ట్రంప్ ఏమన్నారో. ఇటు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఈ యుద్ధం ఆపడం తమ వల్ల మాత్రమే సాధ్యం అంటూ మాట్లాడుతూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇటు ట్రంప్ కమెంట్ చేస్తూ ముందుగా ఇటు రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపాలి, ఆ తర్వాత శాంతి చర్చలకు దిగాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ముందుగా తాను పరస్పరంగా యుద్ధంలో పాల్గొంటూ వేరే ఇరు దేశాల మధ్య యుద్ధంలో శాంతి చర్చలకు నేను ముందుంటాను అంటూ చెప్పడం కూడా ద్వంద్వ వైఖరిని సంబోధిస్తుంది అంటూ కూడా ఆయన కమెంట్ చేశారు. ఇటువంటి ద్వంద్వ వైఖరి మంచిది కాదు అంటూ ముందు రష్యా పాల్గొంటున్న యుద్ధాన్ని ఆపివేయాలి, ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి అంటూ ట్రంప్ కమెంట్ చేశారు.
సో ఇది ట్రంప్ వర్షన్, మరి పుతిన్ వర్షన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. Иран выполнял все взятые на себя обязательства по известному соглашению, о котором мы сейчас упомянули. Все. К Ирану невозможно предъявить никаких претензий. Затем Соединенные Штаты в одностороннем порядке решили выйти из этого соглашения, а европейцы продолжили требовать от Ирана, чтобы он выполнял взятые на себя обязательства. Но это, вы уж меня простите, но это какой-то бред. Не Иран же вышел из этого соглашения. США вышли. Бывший президент Трамп взял и принял решение выйти из соглашения. А европейцы говорят, да, это не очень хорошо, что американцы вышли, но вы, иранцы, все соблюдаете. С какого хрена-то иранцы, извините, так по-русски звучит грубовато немножко. Иран выполнял все взятые на себя обязательства по известному соглашению, о котором мы сейчас упомянули. Все. К Ирану невозможно предъявить никаких претензий. Затем Соединенные Штаты в одностороннем порядке решили выйти из этого соглашения, а европейцы продолжили требовать от Ирана, чтобы он выполнял взятые на себя обязательства. Но это, вы уж меня простите, но это какой-то бред. Не Иран же вышел из этого соглашения. США вышли. Бывший президент Трамп взял и принял решение выйти из соглашения. А европейцы говорят, да, это не очень хорошо, что американцы вышли, но вы, иранцы, все соблюдаете. С какого хрена-то иранцы, извините, так по-русски звучит грубовато немножко. Иран выполнял все взятые на себя обязательства по известному соглашению, о котором мы сейчас упомянули. Все. К Ирану невозможно предъявить никаких претензий. పుతిన్ వర్షన్ విన్నారు కదా. పుతిన్ వర్షన్ ఇలా ఉంది. ఆయన ఇరాన్ని సంబోధిస్తూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఇరానియన్స్ అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. కంప్లీట్గా యుద్ధం ఆపడానికి పుతిన్ తాను ముందుంటాను, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో మధ్యవర్తిత్వం వహించడానికి రష్యా ముందుంటుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఒక కమెంట్ అయితే చేశారు పుతిన్కు సంబంధించి. రష్యా ఆల్రెడీ ఒక యుద్ధంలో ఉంది, రష్యా ఆల్రెడీ యుక్రెయిన్ మీద భీకర యుద్ధాన్ని ప్రకటించింది. ఎప్పటి నుండో అక్కడ యుక్రెయిన్ సఫర్ అవుతోంది. ఇటువంటి సమయంలో వేరే రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరపడానికి మధ్యవర్తిత్వం వహిస్తా అనటం అసలు హీనమైన చర్య అంటూ కూడా ఆయన కమెంట్ చేస్తూ చెప్పే ప్రయత్నం చేశారు. ముందరగా తాను చేస్తున్న ఆ యుద్ధాన్ని ఆపాలి, ఆ తర్వాత బయట రెండు కంట్రీస్ మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయాలి అంటూ కూడా హితవు పలికారు ట్రంప్. మరి దీనికి సంబంధించి ఇటు పుతిన్ అసలు ఎటువంటి ఆలోచన చేయబోతున్నారు? సడన్ గా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో ఆయన అసలు ఎందుకు తలదూర్చాలి అనుకున్నారు? ఆల్రెడీ ఆయన ఇటు ట్రంప్ చెప్పినట్టే రష్యా కూడా ఇప్పటికే ఒక యుద్ధంలో ఉంది. రష్యా యుక్రెయిన్ మధ్యన భీకర యుద్ధం ఏళ్ల నుండి సాగుతోంది. అయినా కూడా ఆ యుద్ధాన్ని ఆపకుండా ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధాన్ని ఆపే ప్రయత్నం నేను చేస్తా అంటూ, నేను మధ్యవర్తిత్వం వహిస్తా అంటూ, యుఎస్ గవర్నమెంట్తో ఇది సాధ్యం కాని పని, నేను చేస్తేనే సాధ్యమవుతుంది అంటూ పుతిన్ కమెంట్ చేయడం వెనకాల అసలు ఏముంది? ఇరానియన్లు ఇంత ఇడియట్స్ అని నేను అనుకోలేదు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ చెప్పే ప్రయత్నం చేశారు. మరి అటువంటి ఒక కమెంట్ చేయడం వెనక పుతిన్కి ఏ ఉద్దేశం ఉంది అనేది కూడా మనం చూడాలి. ట్రంప్కి సంబంధించి ట్రంప్ ఇటువంటి కమెంట్స్ చేసిన తర్వాత రష్యా ఈ రెండు దేశాల మధ్యలో జరుగుతున్న యుద్ధంలో తలదూర్చకుండా ఉంటుందా, లేకపోతే మళ్ళీ పుతిన్ ఇటువంటి కమెంట్సే మళ్ళీ చేస్తారా అనేది కూడా చూడాలి. ప్రెజెంట్ ఇంటర్నేషనల్లీ ఈ రెండు అధ్యక్షుల మధ్యలో జరుగుతున్న కాన్వర్జేషన్ హైలైట్ గా మారాయి. అసలు ప్రెజెంట్ వీళ్ళిద్దరూ కూడా ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు, పుతిన్ అసలు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటున్నారు, ట్రంప్ ఉద్దేశం ఏంటి అనేది ప్రెజెంట్ ఇంటర్నేషనల్లీ హైలైట్ గా మారింది. సిఎస్ ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ను మా కలీగ్ సయ్యద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సయ్యద్, చెప్పండి. ప్రజెంట్ చూస్తున్నాం ఒక ఇంటర్నేషనల్ అప్డేట్. ఇటు ట్రంప్ అండ్ పుతిన్ మధ్యలో ఒక మాటల వారే కనిపిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం ఆపడానికి నేను ముందుంటా అంటే నేను ముందుంటా అంటున్నారు. అసలు ఎలా చూడాలంటారు ఈ మొత్తం సిచ్యువేషన్? అప్డేట్స్ ఏంటి?
యాక్చువల్లీ ఏదైతే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుందో ఇప్పటికే 7 days అవుతుంది. అయితే రెండు దేశాలు కూడా ఒకరిపైన ఒకరు భీకర దాడులు చేసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో రీసెంట్ గా అంటే 2 days బ్యాక్ నుంచి కూడా ట్రంప్ ఇరాన్ ని వార్న్ చేస్తూ వస్తున్నారు. అంటే 5 days వరకు కూడా ఈ యుద్ధం స్టార్ట్ అయిన 5 days వరకు కూడా ఎక్కువగా ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ కానీ ఎప్పుడైతే అమెరికా ఎంట్రీ ఇచ్చిందో ఇజ్రాయెల్ ఎక్కడ కనిపించదు, కేవలం అమెరికా పేరు మాత్రమే వినిపిస్తుంది. ఇప్పుడు ఇది కాస్త ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ కాస్త అమెరికా వర్సెస్ ఇరాన్ లాగా మారిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చారు, కంప్లీట్ గా మీరు సరెండర్ అయిపోవాలి అండ్ ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ ఉన్నారు కూడా మాకు తెలుసు, ఇప్పుడే అతన్ని చంపము అంటూ కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ రష్యా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధానికి వీళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహిస్తాము, యుద్ధానికి ముగింపు పలకాలి అంటూ కూడా రష్యా ముందుకు వస్తున్న నేపథ్యంలో ట్రంప్ దానికి ఒక రిప్లై ఇచ్చారు, సటరికల్ గా మాట్లాడుతూ ముందు అయితే రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు సరిగ్గా లేవు, వాటిని పరిష్కరించుకోండి, దాని తర్వాత వేరే దేశాలకు సంబంధించి మీరు మాట్లాడారంటే కానీ ఇతర వాటిలో మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా ట్రంప్ కాస్త సర్కాస్టిక్ గా రష్యన్ అధ్యక్షుడైన పుతిన్ కి కూడా చురుకలండించారు. అయితే మొత్తం మీద ఇప్పుడు ఈ యుద్ధం కాస్త ఇతర దేశాలకు పాకుతుందా అనే ఒక డౌట్ కూడా వస్తుంది. అండ్ ఆల్సో ఒకవేళ ఇరాన్ నిజంగానే న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా అది 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. సర్తాజ్ రైట్. అయితే సయ్యద్, ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధానికి సంబంధించి ఇరాన్ సంసిద్ధం అవుతుంది అని అనుకుంటే మనం దానికి సంబంధించి అసలు అమెరికా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనుకోవాలి? ఎందుకంటే వి ఆల్ నో న్యూక్లియర్ పవర్స్ అది నిజంగా డ్యామేజ్ చేస్తుంది అనేది అందరికీ తెలుసు, ఎస్పెషల్లీ యూఎస్కి ఇంకా బాగా తెలుసు. సో దీనికి సంబంధించి యూఎస్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్? డెఫినెట్లీ సర్తాజ్. ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ కూడా రీసెంట్ గా మాట్లాడినప్పుడు కూడా హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, మేము దీనికి డెఫినెట్ గా ఒక చాలా పెద్ద చర్య తీసుకోబోతున్నాం, ఖచ్చితంగా ఈ యుద్ధంలో మేమే గెలుస్తాము, విజయం అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ఇరాన్ బట్ న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించి దే షుడ్ నాట్ బి ఎనీ న్యూక్లియర్ వెపన్ విత్ ఇరాన్ అని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. సో ఖచ్చితంగా అమెరికా ఇంకో స్టెప్ ఫర్దర్ గా తీసుకుని డెఫినెట్ గా ఇరాన్ ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని ఆపేలా కూడా అమెరికా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఏదైతే స్టేట్మెంట్స్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాస్ చేశారో దాన్ని బట్టి చూస్తుంటే చాలా స్పష్టంగా ఏదో ఇంకొక కొత్త ప్లాన్, ఒక పెద్ద ప్లాన్ ట్రంప్ రచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సర్తాజ్ రైట్, థ్యాంక్ యూ సయ్యద్. సో ఎస్, అది ఇష్యూకి సంబంధించిన అప్డేట్స్. ఇటు న్యూక్లియర్ పవర్స్కి సంబంధించి యూఎస్ కంటే అసలు ఇంపాక్ట్ ఎలా ఉంటుందో వేరే కంట్రీస్ వేటికి తెలియదు, ఎస్పెషలీ యూఎస్ జపాన్కి న్యూక్లియర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసు. బికాజ్ యూ ఆల్ నో అబౌట్ హిరోషిమా అప్పుడు యూఎస్ అంత పెద్ద నష్టం జరగదు అని అనుకొని డ్రాప్ చేసిన ఒక న్యూక్లియర్ బాంబ్ ఎఫెక్ట్ ఎంతలా దెబ్బతిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నుండి న్యూక్లియర్ బాంబ్స్కి సంబంధించి వీ హ్యావ్ డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇప్పుడు ఇరాన్ దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకుంటూ అసలు ఇరాన్ ఇప్పుడు ప్రెజెంట్ మనం చూస్తున్నాము న్యూక్లియర్ బాంబ్స్ తయారీకి సిద్ధమవుతోంది అని తెలుస్తున్న వేళ మరి యుఎస్ ఇందులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటుంది, న్యూక్లియర్ బాంబ్స్ ఎక్కువగా వాళ్ళు అరేంజ్ చేసుకోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే వరల్డ్ హెరిటేజ్ ప్రకారం యురానియంని వాళ్ళు గనక శుద్ధి చేస్తే చాలా పెద్ద ఎత్తున న్యూక్లియర్ బాంబ్స్ తయారీ చేసే అవకాశం ఇటు ఇరాన్కి ఉంది అంటూ కూడా ఇప్పటికే వరల్డ్ మీడియా మరి ప్రకటించింది. మరి దీనికి సంబంధించి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, అలానే దీనికి సంబంధించి ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎటువంటి కమెంట్ చేస్తారు అనేది ఇన్ ఫ్యూచర్ విల్ బి నోయింగ్ అబౌట్ ఇట్.